హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే వై పైథాన్ అంటే మనం పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి అనుకుంటున్నాం. ఎందుకో చెప్తారా? ఏం చెప్తారు? మీ ఫ్రెండ్స్ నేర్చుకోమన్నారు కాబట్టి నేర్చుకుంటున్నాం, లేదా ప్రజెంట్గా ట్రెండింగ్లో ఉన్న లాంగ్వేజ్ పైథాన్ కాబట్టి నేర్చుకుంటున్నాం అనేసి చెప్తారు. అంతేనా? ఓకే, ఎందుకు నేర్చుకోవాలో నేను చెప్తాను, ఒక్కసారి చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈజీ టు లెర్న్. ఓకేనా? ఈజీ టు లెర్న్ అంటే ఇది చూడడానికి ఎలా ఉంటుంది అంటే ఇంగ్లీష్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్లో ఉంటుంది. సింపుల్ సింటాక్స్ అనమాట. సింపుల్ సింటాక్స్. మళ్ళీ సింటాక్స్ అంటే ఏంటి అని మీరు అడగచ్చు. సింటాక్స్ అంటే ఏం లేదండి, సెట్ ఆఫ్ రూల్స్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే వెబ్ డెవలప్మెంట్కి యూజ్ అవుద్ది. వెబ్ డెవలప్మెంటు ఏదైనా యాప్ డెవలప్మెంట్ చేయడానికి, ఫాస్ట్గా వర్క్ అవ్వడానికి యూజ్ అవుతుంది. థర్డ్ పాయింట్ ఏంటి అంటే యూజ్డ్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, గేమ్ డెవలప్మెంట్ కోసం కానీ యూజ్ చేస్తాము పైథాన్ని. యూజ్డ్ ఫర్ ఎవ్రీవేర్ అన్నమాట. ఏ వర్క్ చేయాలి అన్నా మనం పైథాన్ని యూజ్ చేయొచ్చు. ఫోర్త్ వన్ ఏంటి అంటే సపోర్ట్స్ మెనీ లైబ్రరీస్. అంటే మనం ఏ వర్క్ చేయాలి అన్నా ఈ లైబ్రరీస్లో ఉన్న టూల్స్ అన్నీ, పైథాన్ టూల్స్ అన్నీ మనకి హెల్ప్ అవుతాయి. ఓకేనా? ఇందుకోసం పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటున్నాం. అంతేనా? ఇంకొకటి ఏంటి అంటే మీకు పైథాన్ ఈజీ అనేసి ఎలా చెప్తాము అని మీరు అనుకోవచ్చు. నేను మీకు ఒక సింటాక్స్ రాసి చూపిస్తాను. ఇది